దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్. సో దేవుడు సౌలును విసర్జించిన తర్వాత దేవుడు యెషయా కుమారులలో దావీదును ఎన్నుకోవడం జరుగుతుంది. మరి నిన్నటి దినాన దీని గురించి మనము క్లుప్తంగా తెలుసుకున్నాం. ఏమండి? అయితే సమూయేలు యెషయా కుమారుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు మరి ఏలీయాబుని చూస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఏలీయాబుని చూచి నిజంగా యెహోవా అభిషేకించి వాడు ఇతడే అని మరి సమూయేలు తన హృదయంలో అనుకుంటాడు. అయితే దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. కాబట్టి నువ్వు అతని ఎత్తునైనను అతని రూపమునైనను నువ్వు లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. యెహోవా హృదయమును లక్ష్యపెట్టునని సమూయేలుతో మాట్లాడతాడు. ఆ విధంగా యెషయా కుమారులో ఉన్నటువంటి 7 మరి ఈ యొక్క సమూయేలు దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. ఈ 7 కోరుకొనలేదని దేవుడైనటువంటి యెహోవా సమూయేలుతో చెప్పినప్పుడు యెషయాతో అంటాడు, ఈ 7 ఇంకా ఎవరైనా నీకు కుమారులు ఉన్నారా అని అంటే, మరి యెషయా అంటాడు, ఏమంటాడంటే, ఇదిగో నాకింకా కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడు అని సమూయేలుతో యెషయా చెప్పడం జరుగుతుంది. అయితే మరి సమూయేలు ప్రవక్త అంటాడు, అతన్ని పిలిపించు అని అన్నప్పుడు ఈ యొక్క దావీదుని మరి ఈ యొక్క యెషయా పిలిపించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే దావీదు వచ్చినప్పుడు దావీదుని గురించి దేవుడు మరి సమూయేలుతో ఈ విధంగా మాట్లాడతాడు. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమును వాడునై యుండును. అతడు రాగానే దేవుడి విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట దావీదును అభిషేకించును. నాటి నుండి దావీదు మీదకి యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, సౌలును విసర్జించిన తర్వాత ఇజ్రాయేలీలకు 2వ రాజుగా దేవాతి దేవుడు దావీదును ఎన్నుకోవడం జరిగింది. మరి ఇది అయిన తర్వాత మరి 14వ వచనంలో మనం చూసినట్లయితే సౌలును మరి దేవుని ఆత్మ విడిచిపోయి, ఇక్కడ రాయబడి ఉంది 16వ అధ్యాయం 14వ వచనం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపక, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించుచున్నది. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞయము, నీ దాసులవైన మేము సిద్ధముగానున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి. సౌలు బాగుగా వాయింపగల ఒకరిని విచారించి నా యొద్దకు తీసుకుని రండి అని అతను తన సేవకులకు సెలవేయగా, వారిలో ఒకడు చిత్తగించుము, బెత్లెహేముడైన యెషయా యొక్క కుమారులలో ఒకనిని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలయు, మాట నేర్పరియు, రూపసియునై ఉన్నాడు. మరి యెహోవా అతనికి తోడై ఉన్నాడు అనగా, సౌలు యెషయా యొద్దకు తన దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుమనెను. అప్పుడు యెషయా ఒక గార్ధబం మీద రొట్టెలను, ద్రాక్షారసపు తిత్తిని, ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నద్దకు పంపెను. చూడండి, దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలుకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. అంతటా సౌలు, దావీదు నా అనుగ్రహము పొందిన గనుక అతడు నా సమూహమందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెషయాకి వర్తమానం పంపెను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపక దురాత్మ అతన్ని విడిచిపోయెను. అతడు సేదదీరి బాగాయననేటువంటి మాటను మనం చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం చాలా ప్రాముఖ్యంగా మనం వినాలి. అభిషేకించబడినటువంటి దావీదు సితారాను వాయించగా సౌలుకు పట్టినటువంటి దయ్యము
అతన్ని విడిచిపోయెను అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ దయ్యము పట్టినప్పుడల్లా దావీదు సితారాను వాయించినప్పుడు ఏం జరిగేదంట? ఆ దయ్యము సౌలుని విడిచిపోయేది అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే సౌలు ఇక ఇక దావీదు చమత్కారముగా మరి ఆ సితారాను వాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దావీదు అభిషేకించబడ్డాడు కాబట్టి, దావీదు అభిషేకించబడిన వాడు కాబట్టి, దావీదు ఆయన సితారాను వాయించగా సౌలుకు పట్టినటువంటి దయ్యము ఏదైతే ఉందో అతన్ని విడిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అభిషేకించబడినటువంటి వ్యక్తి ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవునికి ఏ విధంగా ఉంటుందంటే మహిమకరంగా ఉంటుంది, సువాసన భరితంగా ఉంటుంది, ఇష్టమైనటువంటి యాగముగా అది ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభు నామమున మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఆరాధన వేరు, ఆత్మ లేని వ్యక్తి యొక్క ఆరాధన వేరు. ఆత్మ కలిగినటువంటి దైవజనుని యొక్క బోధ వేరు, ఆత్మ లేనటువంటి వ్యక్తి యొక్క దైవజనుని యొక్క బోధ వేరుగా ఉంటూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు అభిషేకించిన నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగును అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడైతే అభిషేకిస్తాడో ఆ వ్యక్తిని దేవుడు కలుసుకొనుటకు, ఆ వ్యక్తిని దేవుడు వాడుకోవడానికి దేవుడు ఆ వ్యక్తిని అభిషేకిస్తాడు. ఒక వ్యక్తిని అభిషేకించిన కాలము నాటి నుండి దేవుడు ఆ వ్యక్తిని బలముగా వాడుకోవడానికి అవకాశము ఏర్పడుతుంది. దావీదు యొక్క జీవితములో దావీదు అభిషేకించబడిన తర్వాత దావీదు ద్వారా దేవుడు అనేకమైనటువంటి ఘనమైన కార్యాలు ఆయన పూనుకొని ఉన్నాడు. ఆయన యొక్క మహిమను దావీదు ద్వారా బయలుపరిచాడు. దావీదు ఆరాధన చేయగా దేవుడు మహిమ నొందాడు అనేటువంటిది లేఖనాలు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. చూడండి, మరి యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలును పట్టినటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, అవిధేయత ఏం చేస్తుందంటే దేవుని యొక్క శక్తి నీలో నుండి వైదొలిగేలాగా చేస్తుంది. దేవుని కార్యాలు నీ జీవితంలో పని చేయకుండానట్లుగా ఏమండి నీ యొక్క అవిధేయత పనిచేస్తుంది. మనిషిలో ఉన్న అవిధేయత, మనిషిలో ఉన్నటువంటి లోబడని స్వభావం ఏమండి మరి దేవుని యొక్క శక్తి వాని జీవితంలో పని చేయకుండానట్లుగా చేస్తుంది. అందుకే యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడతాడు. రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తమేమి కొరచ కాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులేమి మందము కాలేదు, కానీ మీ పాపములు మీకును ఆయనకును ఏ విధంగా వచ్చాయంట? అడ్డుగా వచ్చాను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఒక మనిషిలో అవిధేయత ఏర్పడుతుందో ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు కదలలేడు, దేవుడు మూవ్ కాలేడు, దేవుడు అతని జీవితంలో దేవుడు కార్యం చేయలేడు. అవిధేయత కలిగిన వ్యక్తుల జీవితాల్లో దేవుడు పనిచేయడు, కానీ విధేయత కలిగిన వ్యక్తుల జీవితాల్లో దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. నీవు విధేయుడు అయినట్లయితే దేవాతి దేవుడు నీ జీవితంలో పనిచేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అనేటువంటి విషయాన్ని ప్రభునామమున మీకు తెలియజేస్తున్నాను. ఇక సౌలు తను చూపించినటువంటి ఆ అవిధేయతను బట్టి దేవుడు సౌలును విడిచిపోయెను అనేటువంటి మాట 16వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తున్నాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియ దేవుని సంగమా, మన అవిధేయత దేవునికి మనల్ని దూరం చేస్తుంది, దేవునికి మనల్ని దూరం చేస్తుంది. మన విధేయత దేవునికి దగ్గరగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రభునామమున మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, ఫిలిష్తీయులు ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఫిలిష్తీయుడు అయినటువంటి గొల్యాతును మనం చూస్తూ ఉంటాం. యుద్ధశాలి, బలశాలి ఏమండి బలమైనటువంటి వ్యక్తి. ఆ యొక్క గొల్యాతును చూచి శత్రువులందరూ కూడా ఇజ్రాయేలీలు అందరూ కూడా భయపడేవారు. ఎందుకంటే గొల్యాతును జయించడానికి, గొల్యాతుకు ఎదురుగా వెళ్ళడానికి గొల్యాతు చాలా ఎత్తు కలిగిన వాడు, బలము కలిగిన వాడు. ఏమండి అలాంటి గొల్యాతుని జయించడానికి, ఆ ఫిలిష్తీయుడిని జయించడానికి మరి ఇజ్రాయేలీల్లో ఎవ్వరు కూడా అతన్ని జయించడానికి ముందుకు వెళ్ళలేదని బైబిల్ లేఖనం మనకి చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ యొక్క
ఈ యొక్క ఫిలిస్తీయుడు 40 దినాలు మరి ఇజ్రాయేలీయులకి అగపరుచుకున్నాడు. మరి వస్తున్నాడు, ఉదయమున వస్తున్నాడు, సాయంకాలమున కూడా వస్తూ ఉన్నాడు. చూడండి, కానీ ఇజ్రాయేలీలో ఎవరు కూడా ఆ యొక్క ఫిలిస్తీయుడైనటువంటి ఆ గొల్యాతు మీదకి యుద్ధాన్ని చేయడానికి సాహసించడం లేదు. ఎవరు కూడా ధైర్యంగా వారు ముందుకి వెళ్ళడం లేదని మరి 16వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తూ ఉంటాం. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తను తాను అగపరుచుకొనుచు వచ్చెను అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క యుద్ధములో మరి సౌలుతో పాటు యెషై కుమారులైనటువంటి ముగ్గురు మరి మనం చూసినట్లయితే 16వ అధ్యాయం, 1 సమూయేలు 16వ అధ్యాయం మరి 13వ వచనములో మనం చూసినట్లయితే ముగ్గురు యెషై కుమారులు మరి సౌలుతో పాటు ఆ యొక్క ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ ముగ్గురులో పేరు ఏమేమి పేర్లు అంటే, మొట్టమొదటిగా మరి జ్యేష్ఠుడైనటువంటి కుమారుడు ఎలియాబు, రెండవ వాడు అబీనాదాబు, మూడవ వాడు షమ్మా. మరి వీరు సౌలుతో పాటు యుద్ధానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు యుద్ధాన్ని చేయలేదు, ఎందుకంటే ఈ యొక్క గొల్యాతుకు భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ యెషై ఏం చేస్తాడంటే తన కుమారుడైనటువంటి కనిష్ఠుడైనటువంటి కుమారుడు ఆఖరి వాడైనటువంటి దావీదుతో ఈ యొక్క యెషై ఏమంటాడంటే, ఇదిగో యుద్ధములో ఉన్నటువంటి నీ సహోదరుల కొరకు ఈ యొక్క ఆహారమును తీసుకుని నువ్వు వెళ్ళి వారి యొక్క యోగక్షేమ సమాచారమును నీవు తెలుసుకొని నా దగ్గరికి రా అని మరి యెషై ఏం చేస్తాడంటే దావీదును పంపిస్తాడు. దావీదును పంపించినప్పుడు మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం 16వ అధ్యాయము మరి మనం చూసినట్లయితే మరి 20వ వచనం, దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషై తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయిను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యమునకు ఎదురై ఇజ్రాయేలీలను ఫిలిస్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాని వశము చేసి పరుగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చెప్పున పలుకుగా దావీదు వినును. ఏమని వింటున్నాడు, ఏమని చెప్తూ ఉన్నాడు? మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే నాతో వచ్చి ఇదిగో యుద్ధం చేయండి అని మరి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నామమును మరి మనం చూసినట్లయితే దూషించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అయితే ఈ మాటలు దావీదునికి వినబడినప్పుడు దావీదులో ఒక రోషం కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదులో మరి మనం చూసినట్లయితే ఒక రోషం కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు మరి తన దేవుడిని యెహోవా నామమును దూషిస్తున్నటువంటి ఆ యొక్క సున్నత లేని ఫిలిస్తీయుడు యొక్క మాటలకు దావీదులో రోషము కలిగి ఆ యొక్క గొల్యాతును జయించడానికి, గొల్యాతును చంపడానికి సిద్ధపడినట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. 25వ వచనంలో మనం చూసినట్లయితే 24వ వచనం, ఇజ్రాయేలీలందరూ ఆ మనుష్యును చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ గొల్యాతు యొక్క మాటలు విన్నప్పుడు, గొల్యాతు యొక్క శరీరమును అతన్ని చూచినప్పుడు ఇజ్రాయేలీలంట ఆ స్థలము నుండి, ఆ యుద్ధ వాతావరణం నుండి పారిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 25వ వచనములో, ఇజ్రాయేలీలలో ఒకడు వచ్చుచున్న ఆ మనుష్యుని చూచితిరే, నిజముగా ఇజ్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగు చేసి. అయితే ఇక్కడ సౌలు రాజు ఏమంటున్నాడంటే ఇదిగో ఎవడైతే ఆ గొల్యాతును చంపుతాడో ఇదిగో వానికి నేను ఈ విధమైనటువంటి బహుమతులు నేను ప్రకటిస్తున్నాను అని అన్నాడు. ఏంటి ఆ బహుమతులు అంటే, ఇదిగో అతనికి బహుగా ఐశ్వర్యమును కలగజేస్తాను. రెండవది తన కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తానని అన్నాడు. మూడవది తన తండ్రి ఇంటి వారికి ఇజ్రాయేలీలలో స్వతంత్రులుగా నేను చేయొద్దును అని అన్నాడు. అంటే ఇక ఏ మాత్రము కూడా వారి ఇంటి వారికి పన్ను పే చేయాల్సిన అవసరం లేదు. వారికి స్వతంత్రులు, వారు బ్రతికినంత కాలము, వారి జనరేషన్స్ అంతా కూడా వారు హ్యాపీగా ఉండొచ్చని ఆ యొక్క
సౌలు ఏం చేశాడంటే మరి ఈ విధమైనటువంటి బహుమానములను ప్రకటన చేయడం అనేటువంటిది జరుగుతుంది. 26వ వచనములో దావీదు అంటాడు చూడండి, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, జనులు వానిని చంపిన వానికి ఇట్లు చేయబడునని అతనికి ఏమండి ఉత్తరమిచ్చిరి అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఈ మాటలో వినటువంటి గొలియాతు మాటలో వినటువంటి దావీదులో ఒక రౌద్రము, ఒక పౌరుషము కలిగినట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీయులకి ఆందోళన కలిగింది, భయము కలిగింది, కానీ దావీదు ఒక్కడే రోషము కలిగి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు ఒక్కడే పౌరుషం తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదు ఒక్కడే అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఈ సున్నతి లేని ఈ యొక్క ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని దావీదు ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దావీదు అక్కడ ఉన్నటువంటి ఆ జనులను కొంతమందిని అడిగాడు, అరే బై, మరి నేను ఆ ఫిలిష్తీయుడు అనేటువంటి గొలియాతుని చంపితే నాకే బహుమానం ఇస్తారు అని అంటే, ఇదిగో సౌలు చెప్పినటువంటి బహుమానమును గురించి అతనికి ఉత్తరం ఇచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. 28వ వచనములో మనం చూసినట్లయితే, అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఏలియాబునకు వినబడగా, ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి ఏమని అతనితో, నీవెక్కడి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రము పలికితినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరొకని ఆ ప్రకారమే అడుగుగా, జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఏమడిగాడు మరలా దావీదు? ఈ యొక్క గొలియాతుని జయిస్తే ఏ బహుమానం ఇస్తారు అని మరలా దావీదు అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మరొకడు అదే ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి. గనుక అతడు దావీదును పిలువనంపెను. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడి బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. సౌలు అంటున్నాడు, అయ్యా దావీదు, నువ్వు చూస్తే బాలుడురా, ఇదిగో నువ్వు ఏ విధంగా వానితో యుద్ధం చేస్తావు, వాడు చూస్తే వాడు బాల్యము నుండి ఇదిగో యుద్ధాభ్యాసము చేసిన వాడికి యుద్ధం నేర్పరి, వాడికి ఏ విధంగా ఈటు పట్టుకోవాలో తెలుసు, యుద్ధ కవచాన్ని ఎలా ధరించాలో వాడికి తెలుసు, ఏ విధంగా శత్రుని ఎదుర్కోవాలో వాడికి తెలుసు అని ఏమండి ఇక్కడ సౌలు దావీదుతో మాట్లాడడం అనేటువంటిది జరిగింది. అక్కడ 34వ అధ్యాయములో చూడండి దావీదు ఏ విధంగా ఆన్సర్ ఇచ్చాడో చూద్దాం. మీ దాసుడునైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా ఆ సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా, నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడునైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఇదిగో వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతి నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. చూడండి దావీదులో ఒక రోషముతో కూడిన మాటలు, పౌరుషంతో కూడినటువంటి మాటలు దావీదు సౌలు ఎదుట పలికాడు. అతని మాటలలో ఒక జీవాన్ని సౌలు చూడడం జరిగింది. ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నా గొర్రెలను ఇదిగో ఒక సింహము గాని ఆ ఎలుగుబంటి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆ సింహం యొక్క గడ్డము పట్టుకుని నేను చీల్చివేశాను, సింహాన్ని చంపివేశాను, ఎలుగుబంటిని చంపివేశాను. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఆ సింహమును చంపివేశాను. సింహాన్ని చంపివేయడానికి బలం ఇచ్చినటువంటి దేవాతి దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతును కూడా
చంపడానికి నాకు దేవుడు శక్తినిస్తాడు అనని తన దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఈజ్ డిక్లేరింగ్. అతనికి ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ అనొచ్చు, లేదా నమ్మకం అని అనొచ్చు. ఆ నమ్మకాన్ని దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రకటన చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమ, మన జీవితంలో కూడా మన ఎదురుగా శత్రువులు ఉన్నప్పుడు వారు బలమైన వారిగా కనపడవచ్చు, వారు మనకంటే ఎత్తుగా ఉన్నవారు కనబడవచ్చు, వారు మనకంటే ఐశ్వర్యవంతులుగా కనబడవచ్చు. వారిని చూచి నువ్వు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాతి దేవుడు హల్లెలూయా దావీదు ద్వారా గొల్యాతును జయించుటకు దావీదుకు బలమిచ్చినటువంటి దేవాతి దేవుడు నీకును కూడా బలమిచ్చునుగాక. నీవును కూడా నీ జీవితంలో ఉన్న శత్రువులను జయించుదువుగాక అని నేను యేసుక్రీస్తు నామమున నేను ప్రకటన చేస్తున్నాను. ఇన్ జీసస్ నేమ్ హల్లెలూయా. శత్రు ఎంత బలవంతుడో అని దావీదు మాట్లాడలేదు. చూడండి ఇక్కడ నోట్ దిస్ పాయింట్. శత్రు ఎంత బలవంతుడో మాట్లాడలేదు. శత్రు ఎంత బలమైనటువంటి ఆ యొక్క కవచాన్ని ధరించుకున్నాడో, ఈటును పట్టుకున్నాడో దావీదు మాట్లాడలేదు. కానీ తన దేవుని బలాన్ని సౌలుతో చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? సింహము బలము నుండి విడిపించాడు నా దేవుడు, ఎలుగుబంటి బలము నుండి విడిపించాడు నా దేవుడు అని చెప్పాడు. కానీ శత్రు యొక్క బలమును గురించి మాట్లాడలేదు. మన జీవితంలో కూడా మన శత్రు యొక్క బలమును గురించి మనం మాట్లాడకూడదు. మన శత్రువు ఏం చేస్తాడో అని ఆ విషయాన్ని గురించి మనం మాట్లాడకూడదు. కానీ మన దేవుడు ఏం చేయగలుగుతాడో, మన దేవుడు మనల్ని ఏ విధంగా బయటకు తీసుకొస్తాడో ఆ బలాన్ని గురించి మనం మాట్లాడాలి. ఆ బాహుబలం గురించి మనం మాట్లాడాలి. యెహోవా ఆ యొక్క హస్తముని గురించి మనం మాట్లాడాలి. యెహోవా మనకు దేవుడు తోడైనటువంటి కార్యాన్ని గురించి మనం మాట్లాడాలి. కానీ ప్రియ దేవుని సంగమా, శత్రువు యొక్క బలమును గురించి మనం మాట్లాడకూడదు. ఆ మాటలను దావీదు సౌలు దగ్గర మాట్లాడినప్పుడు సౌలు యొక్క మాటలను బట్టి ఏమన్నాడు తెలుసు? సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. చూడండి 38వ అధ్యాయము 38వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 38వ వచనములో మనం చూసినట్లయితే దావీదునికి యుద్ధ కవచనములను వాటిని ధరించి వాటిని మోయలేక వాటిని పక్కన పెట్టేసి దావీదు ఏం చేశాడంటే, ఇదిగో చూడండి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 40వ వచనం, మొదటి సమూయేలు 17వ అధ్యాయం 40వ వచనం, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. డాలు మోయవాడు తన ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపవశుడైన యుండుట చూచి అతన్ని తృణీకరించును. నీతోనా నాకు యుద్ధం? నువ్వు బాలుడురా, నేను నీతో యుద్ధం ఏంట్రా? నువ్వే నాతో యుద్ధం చేసేది అనని ఆ యొక్క గొల్యాతు ఏం చేశాడంటే దావీదును తృణీకరించాడంట. చూడండి, ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని ఏం చేశాడంటే అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గొల్యాతు ఏం డిక్లేర్ చేశాడంటే చూడండి, నేను కుక్కనా అని గొల్యాతు డిక్లేర్ చేశాడు. చూడండి, గొల్యాతు ఏం డిక్లేర్ చేశాడు? నేను కుక్కనా అని డిక్లేర్ చేశాడు. అయితే దావీదు ఏం డిక్లేర్ చేశాడో చూద్దాం. చూడండి 44వ వచనంలో మనం చూస్తే గొల్యాతు ఇంకా మాట్లాడుతుంది. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు మృగములకు ఇచ్చివెత్తినని ఆ ఫిలిష్తీయుడు దావీదు అనగా, చూడండి 45వ వచనంలో దావీదు తన మాట్లాడుతున్న విధానం మనం చూద్దాం. దావీదు, నీవు కత్తియు ఏటియు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను అన్నాడు. హల్లెలూయా. చూడండి, గొల్యాతు మాట్లాడినప్పుడు ఇక దావీదు ఏమన్నాడంటే, నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల యొక్క దేవుడైనటువంటి సైన్యములకు అధిపతి యెహోవా నామమున నేను ఈ యొక్క సమయమున నేను నీ మీదకి యుద్ధానికి నేను వస్తున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము యుద్ధం ఏ విధంగా చేయాలో తెలుసా? యెహోవా నామమున, యేసయ్య నామమున మనం యుద్ధం చేయాలి. హల్లెలూయా. చూడండి తర్వాత ఏమన్నాడంటే దావీదు, హీస్ డిక్లేరింగ్ వర్డ్. ఏమన్నాడు తెలుసా? ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా,
దావీదు విశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాడు. దావీదు భవిష్యత్తును మాట్లాడుతున్నాడు. దావీదు గొల్లియాతు యొక్క ఫ్యూచర్ని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును గొల్లియాతు అని అంటున్నాడు. ఇదిగో నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేపారములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును అని దావీదు డిక్లేర్ చేశాడు. ఏం డిక్లేర్ చేశాడు? శత్రుకు బలాన్ని డిక్లేర్ చేశాడా? శత్రు బలాన్ని గురించి మాట్లాడా? ఏం మాట్లాడాడు తెలుసా? నేను నిన్ను ఈ రోజున తెగవేస్తాను, ఫిలిష్తీయుల కళేపారములు ఇదిగో భూమృగాలకి నేను ఇస్తాను అనని విశ్వాసముతో వారికి సంభవించబోయే దానిని గురించి మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసపు వీరుడు ఎప్పుడు ఏం మాట్లాడతాడు తెలుసా? భవిష్యత్తు మాట్లాడతాడు. విశ్వాసము కలిగిన వాడు భవిష్యత్తును మాట్లాడతాడు, భవిష్యత్తును ప్రవచిస్తాడు. భవిష్యత్తును గురించి దావీదు మాట్లాడాడు. గొల్లియాతుకు సంభవించబోయే దానినే దావీదు మాట్లాడాడు, కానీ గొల్లియాతు యొక్క బలాన్ని గురించి మాట్లాడలేదు. ప్రియ దేవుని సంగమా, ఈ దినాన్న నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ జీవితంలో గొల్లియాతులు ఉన్నారు. ఆ గొల్లియాతులను జయించడానికి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆ గొల్లియాతు ఎత్తువాడని మాట్లాడుతున్నావా? ఆ గొల్లియాతు బలవంతుడని మాట్లాడుతున్నావా? ఆ గొల్లియాతు ముందర నేను చిన్నవాడని నువ్వు మాట్లాడుతున్నావా? నీవు విశ్వాసాన్ని ఉపయోగిస్తున్నావా లేకపోతే అవిశ్వాసాన్ని ఉపయోగిస్తున్నావా అనేటువంటిది ఒక్కసారి పరిశీలన చేసుకో. దావీదు అవిశ్వాస మాటలోను తన నోట రానివ్వలేదు. గొల్లియాతు ముందు తాను చిన్నవాడిగా దావీదు తాను ఆ విధంగా చూసుకోలేదు. కానీ తన దేవుడిని యెహోవా నామాన్ని బట్టి నేను నిన్ను చంపివేస్తాను, ఇదిగో ఫిలిష్తీయులను ఈ భూమృగములకు నేను ఇచ్చి వేస్తానని దావీదు భవిష్యత్తును మాట్లాడాడు. చూడండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దావీదు భవిష్యత్తును మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దావీదు త్వరగా ఇజ్రాయేలీయుల దగ్గరికి పరిగెత్తి ఆ సంచిలో ఉన్నటువంటి ఆ 5 నున్నటి రాళ్లను తీసి ఒక రాయిని ఏం చేశాడు తెలుసా? విసిరి ఫిలిష్తీయుని యొక్క నుదుటను కొట్టాడంట. అంటే ఫోర్ హెడ్, ఈ యొక్క ప్రాగాన్ని కొట్టినప్పుడు ఆ యొక్క రాయి వాని నుదుర చొచ్చినందున వాడు నేలను బొరలపడెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఒక్క రాయితో దావీదు సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున వెళ్ళి బలవంతుడైనటువంటి ఫిలిష్తీయుడైనటువంటి గొల్లియాతును బోర్ల దోయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బోర్ల కొట్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే దావీదు ఫిలిష్తీయుని కంటే, చూడండి ఇక్కడ తర్వాత రాయబడింది, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దావీదు ఏం చెప్పాడు? ప్రకటన చేశాడు. దావీదు ప్రకటన చేశాడు. ఏం ప్రకటన చేశాడు తెలుసా? ఈ దినాన నేను నిన్ను చంపేస్తానని గొల్లియాతుతో ప్రకటన చేసినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు ఏదైతే ప్రకటించాడో అదే దావీదు జీవితంలో నెరవేర్పు జరిగింది. ఆ రీతిగానే ఫిలిష్తీయుడైనటువంటి గొల్లియాతును ఒక్క వడిసెతో అతని నుదుటి మీద కొట్టి అతన్ని చంపినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాడిని చంపి వాని తలను తెగవేసాను. హల్లెలూయా. ఏ బలాన్ని చూసుకుని అయితే ఫిలిష్తీయుడు విరగవేగాడో అతని శరీరం మీదనే దావీదు నిలబడి అతని వరలో ఉన్న కత్తిని తీసి ఎగిరిలా పొడిచాడు. ఎగిరి ఈ విధంగా మరి దావీదు ఆ ఫిలిష్తీయుడి అనేటువంటి గొల్లియాతు యొక్క పొట్టలో ఈ విధంగా పొడిచాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏం చేశాడో తెలుసా? హల్లెలూయా. ఫిలిష్తీయుని మీద నిలుచుని వాని కత్తి వరలో దానితో దూసి చంపి వాని తలను ఏం చేశాడంట? తెగవేసాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దావీదు ఈస్ డిక్లేర్డ్ ఫెయిత్ వర్డ్స్. ఈస్ డిక్లేర్డ్
హల్లెలూయా. ఫ్యూచర్, భవిష్యత్తును ప్రకటన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలు వారును యోధా వారును లేచి జయము జయమని అరచుచు లోయా వరకును షారాయిము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీయులు హత్తులై ఏమండి షారాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అనే పట్టణము వరకు కూలిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుమట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి. హల్లెలూయా. ఇదైన తర్వాత చూడండి ఏమని దావీదును పొగుడుతూ ఉన్నారంటే మనం చూసినట్లయితే 18వ అధ్యాయం 6వ వచనం, దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయులు ఓళ్ళన్నిటిలో నుండి తంబూరులతోను సంభ్రములతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడొచ్చు రాజైన సౌలును ఎదుర్కొనుటికై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు. సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు ఏమండి శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉన్నందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే అని ఇవ్వండి. మరి ఇక్కడ మరి రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, చూడండి దావీదు గొలియాతును ఎదుర్కొన్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. దావీదు తన దేవుడైనటువంటి యెహోవా నామమును దూషిస్తున్నప్పుడు ఏమండి ఇశ్రాయేలీయులైనటువంటి వారిని దూషిస్తున్నప్పుడు దావీదులో ఒక రోషం పుట్టింది, పవిత్రమైన రోషం పుట్టింది. సున్నతి లేనివాడు వాడికి ఎంత ధైర్యమని దావీదు మాట్లాడాడు. అదే రీతిగా సైన్యములకు అధిపతి యెహోవా నామమున ఇదిగో అతని యొక్క భవిష్యత్తును ప్రవచించాడు. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందని దావీదు ప్రవచించాడు. గొలియాతు ఏమని ప్రవచించుకున్నాడు? నేనేమైనా కుక్కనా అని అన్నాడు. అందుకే గొలియాతు ఏ విధంగా చచ్చాడో తెలుసా? కెన్ యూ గెస్ ఎనీవన్? గొలియాతు ఏ విధంగా చచ్చాడో తెలుసా? గొలియాతు కుక్క చావు చచ్చాడు. హల్లెలూయా. గొలియాతు కుక్క చావు చచ్చాడు. దావీదు ప్రవచించినట్లుగానే దావీదు గొలియాతును తెగ నరికెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఫిలిష్తీయులను జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము భవిష్యత్తును పలికేవారుగా ఉండాలి కానీ ఇవన్నీ మనము అపజయాన్ని పలికేవారుగా ఉండొద్దు. శత్రు యొక్క బలాన్ని పలికేవారుగా మనం ఉండొద్దు. శత్రు యొక్క శక్తిని పలికేవారుగా మనం ఉండకూడదు. కానీ ఇవన్నీ శత్రు యొక్క గతిని పలికే వ్యక్తులుగా మనం ఉండాలి. శత్రు యొక్క భవిష్యత్తును మనం పలికే వ్యక్తులుగా మనం ఉండాలి. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా విజయాన్ని పలికే వ్యక్తులుగా ఉండాలి కానీ అపజయాన్ని మన నోటి నుండి ఎప్పుడు పలకకూడదు. ఎప్పుడైతే మన విజయాన్ని పలుకుతామో మన జీవితంలో మనం విజయాన్ని చూస్తాము. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. నీ జీవితంలో ఉన్నటువంటి నీ పరిస్థితుల్లో కూడా నీ విజయాన్ని పలుకు. భవిష్యత్తులో నీకు మేలు జరుగుతుందని పలుకు. శత్రువులు తరిమి కొడుతున్నారని పలుకు. నీకు విరోధంగా నింపబడి ఏ ఆయుధం వర్ధిల్లదని పలుకు. ఏమంటే విశ్వాసంతో నువ్వు పలికినప్పుడు నీవు దేవుని యొక్క కృపను పొందుకొని నీవు జయిస్తావు, నీవు దీవించబడతావు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.